నా కూతురు సుఖంగా ఉంటుందని ఎలా నమ్ముతాను? నిజమే ఆంటీ, తల్లిగా మీ భయం నాకు అర్థమైంది. కానీ స్నేహాన్ని ప్రేమించిన మనిషిగా, ఆమెతో జీవితం పంచుకోవాల్సిన మనిషిగా నేను ఎంత బాధపడుతున్నానో మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తను లేకపోతే నేను బ్రతకలేను ఆంటీ, ప్లీజ్. నీకేమైనా పిచ్చా? మీ ఇంటి కోడలుగా పంపిస్తే నేను బతకలేను. అయినా ఇవ్వమంటావా? చూడు బాబు, మీ అమ్మలాంటి డబ్బు పిచ్చిదే మా ఇంటి కోడలుగా వచ్చింది. ఆవిడ వల్ల ఎంత బాధపడ్డామో, ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్ని పోగొట్టుకున్నామో నాకు తెలుసు. కేవలం ఆ డబ్బు కోసం ఉన్న ఊరిని, సొంత ఇంటి నుంచి గెంటే పడ్డాం తెలుసా? ఆ డబ్బు మనిషి వల్లే నేను ఇద్దరి కూతుళ్ల మీద ఆధారపడి బతకాల్సొచ్చింది. లేదు, ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయను. నా కోడల విషయంలో జరిగిన పొరపాటు నా అల్లుడి విషయంలో జరగనివ్వను. ఆఖరిసరిగా చెప్తున్నాను, నాకన్నా చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి నా బిడ్డను కలవుకు, ఈ ఇంటికి రాకు. దాని మానాన దాన్ని బతకనివ్వు ప్లీజ్. కావాలంటే నీ కాళ్ళు. వద్దంటీ, మీరు నాకు అమ్మలాంటి వారు, అంత పని చేయొద్దు. రాజలక్ష్మి గారు, రండి బామ్మగారు. అన్నవరం ప్రయాణం ఎలా జరిగింది? ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల అంతా బాగానే జరిగిందండి. ఇదిగో ప్రసాదం కూడా తీసుకొచ్చాను. బాగున్నారా బామ్మ? బాగున్నానమ్మా, తీసుకోండి. ఏం పెళ్లి కూతురా, నువ్వేంటి అంత నీరసంగా ఉన్నావు? పెళ్ళైతే అమ్మని అక్కని విడిచిపెట్టి వెళ్లాలని అప్పుడే బెంగ పెట్టుకున్నావా ఏంటి? ఏంటండి అందరూ అదోలా ఉన్నారు? పెళ్లి విషయం మాట్లాడుతుంటే ఒక్కరిలో కూడా ఆనందం కనిపించడం లేదు. ఏమైందండి? నువ్వు తెచ్చిన ప్రసాదం సరిపోలేదంటే మళ్ళీ అన్నవరం వెళ్ళి 10 ప్యాకెట్లు తీసురా. నువ్వు నోరు మీరా. అయినా ఈ ఏఎన్ఆర్ వేషం ఏమిటి? మెడలో ఈ శాలువ ఏంటి? ఏమైంది నీకు? రిజర్వేషన్ అయిపోయింది. ఎక్కడికి? అది నరకానికి. అదే రాష్ట్రంలో ఉందిరా. అబ్బా, నరకం అంటే ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగేంత తెలివైన దానివి కాబట్టే నాలాంటి తెంగురోడు నీకు మనోడయ్యాడు. చనోర్మి, నువ్వు నరకానికి వెళ్ళడం ఏమిట్రా? కల ఏమైనా వచ్చిందా? ఫుల్గా క్లారిటీ వచ్చిందే. నీతో నేను వాగలేనురా. అమ్మా అప్పు, అసలు ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? అసలు స్నేహ నిశ్చితార్థం ఏమైంది? స్నేహ పెళ్లి జరగాలని మీరు ఆ స్వామిని కోరుకున్నారు, కానీ జరగకూడదని ఆ స్వామి అనుకున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? అవును బామ్మగారు, నిశ్చితార్థం ఆగిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? నిశ్చితార్థం ఆగిపోవడం ఏమిటి? అసలేం జరిగింది? ఆ గోకుల వాళ్ళ అమ్మకి కొంచెం ఆశ ఎక్కువ బామ్మగారు. ఆవిడికి డబ్బు తప్ప మనుషులతో పనిలేదు. మనమిచ్చే ఆస్తి తప్ప స్నేహతో సంబంధం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు మనిషి, డబ్బే ప్రపంచంగా బతికే మనిషి. డబ్బికిచ్చేంత విలువ తను కట్టుకున్న భర్తకి కన్న కొడుకు కూడా ఇవ్వదంటే అర్థం చేసుకోండి. ఆవిడెంత గొప్ప వ్యక్తో. సరిపోయిందండి. ఏదో పిల్లలు ఇష్టపడ్డారు కదా అని ఒప్పుకుంటే బుద్ధి నిశ్చితార్థం రోజే బయటపడిందన్నమాట. పోనీలేండి, ఆవిడ కక్కుర్తి పెళ్లికి ముందే బయటపడింది. లేదంటే ఆ తర్వాత జీవితాంతం పిల్ల బాధపడాల్సొచ్చేది. ఇప్పుడు మాత్రం సంతోషం ఎక్కడుంటుంది బామ్మగారు? అదేంటండి, అలాంటి సంబంధం తప్పిపోయినందుకు సంతోషించాలి గాని బాధపడటమేమిటి? మాకు బాధ లేకపోవచ్చు, కానీ గోకుల్ని ప్రేమించినందుకు, అతనే తన జీవితం అనుకున్నందుకు స్నేహ బాధపడుతుంది కదా బామ్మగారు. నిజమే, కాని తెలిసి తెలిసి అలాంటి డబ్బు మనుషుల మధ్యలోకి ఎలా పంపిస్తామమ్మా? రేపు ఏ కష్టం వచ్చినా తనతో పాటు మనం కూడా బాధపడాల్సొస్తుంది. ఆ విషయం మనకి తెలుసు. ఎందుకంటే మనం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటాం. కానీ
ప్రస్తుతం మాత్రమే ఆలోచించే వాళ్ళకేం అర్థం అవుతుంది సత్యభామ గారు. తన బాధలోనూ అర్థం ఉంది, తల్లిగా మీ బాధలోనూ న్యాయం ఉంది. కానీ ఏమీ చేయలేని, ఏం చెప్పలేని పరిస్థితి. ఆ దేవుడు ఎందుకిలా చేశాడో అదే నాకు అర్థం కావడం లేదు బామ్మగారు. ఆ దేవుడు మాకే ఎందుకిలా చేస్తున్నాడో, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాడో. అప్పుడు అపర్ణ నిశ్చితార్థం ఆగిపోయింది, ఇప్పుడు దీని నిశ్చితార్థానికి అదే జరిగింది. చూడపోతే నా బిడ్డలకి పెళ్లి రాత లేదేమో అనిపిస్తోంది. నేను చచ్చేలోపు వీళ్ల పెళ్లిళ్ళు చూడగలనా అని భయంగా ఉంది. అమ్మా, అవే మాటలమ్మా. స్నేహ పెళ్లి తాత్కాలికంగా ఆగిపోవచ్చేమో గాని అసలు పెళ్లి జరగకుండా ఎలా ఉంటుంది? ఏ నువ్వుండలేదా? నీకు జరుగుతుందని నమ్మాను, ఆ నమ్మకం పోలేదా? ఇక దానికి జరుగుతుందని ఎలా నమ్మమంటావు? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇద్దరు పెళ్లిళ్ళు ఆగిపోయాయి. ఇన్నాళ్ళు వీళ్ల పెళ్లిళ్ళు చూసే అదృష్టం ఆయనకే లేదనుకున్నాను. చూడబోతే నాకు కూడా లేదనిపిస్తోంది. మీరేం భయపడకండి రాజ్యలక్ష్మి గారు. మీ ఇద్దరి పిల్లల పెళ్లి జరిగే మార్గం ఒకటి చెప్తాను. అది గనక మీరు చేశారు అంటే వెంటనే వీళ్ల పెళ్లి జరిగిపోతుంది. ఏంటి, అందమైన అక్కా చెల్లులకి అంతే అందమైన వరుళ్ళు కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వమంటావా? నువ్వు నోర్మే. రాజ్యలక్ష్మి గారు, శ్రీశైలం వెళ్లే దారిలో మైసమ్మ తల్లి ఆలయం ఉంది. ఆ తల్లికి పెళ్లి కాని పిల్లలు అక్కడికి వెళ్లి అమ్మవారికి పూజ చేసి ఆమె తల్లిదండ్రులు తాళిబొట్టు సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వెంటనే వాళ్ల పెళ్లి జరిగిపోతుందంట. నిజమా సత్యభామగారు? అవునండి. మా పక్కింటావిడ అలాగే చేయిస్తే వాళ్ళ అమ్మాయికి వెంటనే సంబంధం కుదరటం, పెళ్లి జరిగిపోవడం కూడా అయిపోయిందండి. ఎంత మంచి వార్త చెప్పారండి. నా బిడ్డల పెళ్లిళ్ళు జరగాలే కాని ఒక్కటేంటి 100 తాళిబొట్లు చేయించమన్నా చేయిస్తాను. సంతోషం. ఆ మాట మీద నిలబడండి. త్వరలోనే మన అప్పు స్నేహల పెళ్లి వార్త వింటాం. రేపే ఆ గుడికెళ్ళి పూజ చేయిద్దాం సత్యభామగారు. తప్పకుండా వెళ్దామండి. విన్నావుగా, ఆ మైసమ్మ తల్లి గుళ్ళో పూజ చేస్తే వెంటనే పెళ్లి జరుగుతుందంట. అర్జెంటుగా అర్జున్కి ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మని చెప్పు. ఎందుకు? భజన చేయడానికి. చెప్తే అర్థం కదా. అర్జున్ కూడా ఓ తాళి తెచ్చి అమ్మవారికి ఇచ్చాడనుకో, ఆ తల్లి అనుగ్రహంతో అపనతో పెళ్లి అయిపోతుంది. ఓహో, అర్థమైంది. ఇప్పుడే చేస్తాను. హాయ్ స్నేహ. హలో గోకుల్, ఎక్కడన్నా? ఇంట్లో ఉన్నానా? రేపు మైసమ్మ తల్లి గుడికొచ్చేసే. మైసమ్మ గుడికా? ఇంత సడన్ గా ఫోన్ చేసి మైసమ్మ గుడికి వచ్చేయమంటున్నావంటే ఏంటి, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? ఏం లేదు, ఆ తల్లికి తాళి సమర్పించి పూజిస్తే వెంటనే వాళ్ళకి పెళ్లి జరుగుతుందంట. నిజంగానా? అవును, ఇప్పుడే బామ్మగారు మా అమ్మతో చెప్తుంటే విన్నాను. రేపు నన్ను తీసుకెళ్లి మా అమ్మ పూజ చేయించబోతుంది. నువ్వు కూడా వస్తే ఆ తల్లి దయ వల్ల మన పెళ్లి జరుగుతుంది. స్నేహ, నీకోసం గుడికేంటి, ఎక్కడికైనా వస్తాను. ఏం చేయడానికైనా రెడీ. సరే సరే, రేపు మార్నింగ్ వచ్చేసే. బాయ్. బాయ్.